ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. గోదావరి కృష్ణా జలాలపై ప్రధానంగా చర్చ. కొత్త సంవత్సరంలో గ్రామాలకు నిధులు మంజూరు. చిన్న గ్రామాలకు 5, పెద్ద గ్రామాలకు 10 లక్షల చొప్పున కేటాయింపులు. రాబోయే ఎన్నికల్లో రెట్టింపు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. విద్యా సంక్షేమానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పోటీ పడేందుకు సిద్ధమన్న భట్టి. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. సిద్దిపేటలో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం. మేడారంలో పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెల పునఃప్రాతిష్ఠ. హాజరైన మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు. గద్దెలకు ప్రత్యేక పూజలు. 2028లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయం. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు. రాజకీయ ప్రయోజనాల కోసమే పాలమూరు ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు చురకలంటించిన ఎంపీ డీకే అరుణ. డీలిమిటేషన్ పై తెలంగాణ సర్కార్కు హైకోర్టు నోటీసులు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ జనవరి 28కి వాయిదా. మరోసారి తెరపైకి జవ్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు. తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసిన మోకిల పోలీసులు. పార్లమెంటరీ పార్టీ కమిటీలను ప్రకటించిన టీడీపీ. 40 మందితో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కమిటీలు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై చర్చ. ఏపీలో ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల పంపిణీ. గ్రామీణ మండల కేంద్రాల్లో 70 అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక. రాజకీయంగా ఎదుర్కోలేక నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజాలు బయటకు వచ్చాక ఒక్కొక్కరి పని చెబుతానన్న మంత్రి సుధారాణి. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. ఏపీని అప్పుల కుప్పగా మారుస్తున్నారని చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్. ఒంగోలు జిల్లా మెప్మాలో భారీ కుంభకోణం. ఒంగోలు పీడీ శ్రీహరిని బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ అందర్నీ ఆకట్టుకున్న విదేశీ భక్తులు. నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా గుట్టు రట్టు. 2 అరెస్ట్, 3.5 లక్షల విలువ చేసే గంజాయి సీజ్. జనగామ జిల్లా వల్మిడి క్రాస్ రోడ్ దగ్గర వాహన తనిఖీలు. పీడీఎస్ రైస్ ను తరలిస్తున్న 2 లారీలు సీజ్. రిమాండ్కు డ్రైవర్లు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గుప్త నిధుల కలకలం. ఓ మహిళ ఇంటి ఎదుట తవ్వకాలు. పోలీసుల అదుపులో 8 మంది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 వాహనాలను ఢీకొన్న ప్రభుత్వ బస్సు. 8 మంది మృతి. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. 16 కిలోమీటర్లలో 10 అండర్ గ్రౌండ్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లతో విస్తరణ. తైవాన్లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదు. తైపీలో కుప్పకూలిన భవనాలు. భయాందోళనలో ప్రజలు.